ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నో సినిమాలు ప్రతి వారం రిలీజ్ అవ్వడం, అందులో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాల్చి తన్నేయడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఊహించని విధంగా ఎలా హిట్ అవుతాయో మరికొన్ని సినిమాలు అంతకు మించి ఫ్లాప్గా మిగిలిపోతాయి. అలాంటి సినిమాల కోవలో ఇప్పటికీ ఎప్పటికీ రణవీర్ కపూర్ నటించిన బాంబే వాల్వైట్ 102 కోట్ల లాస్తో తొలి ప్లేస్లో నిలవగా, రెండో ప్లేస్లో రీసెంట్గా రిలీజ్ అయిన షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, కంగనా రనౌత్ల రంగూన్ సినిమా ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకుంది. మొత్తంగా 72 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ ఆఫ్ ది డిజాస్టర్గా నిలిచి మొత్తం 6 కోట్లకు మించి షిన్ని వసూలు చేయలేకపోయిందట. దాంతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే సెకండ్ బిగ్గెస్ట్ ఫ్లాప్గా ఈ సినిమా నిలిచింది అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.